నేడు వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. హోం, రవాణా, యువజన సర్వీసుల శాఖలపై సమీక్ష. శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చలు. నేడు హైదరాబాద్లో బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ వర్క్షాప్కు హాజరు కానున్న రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇళ్ల వద్ద పోలీస్ బందోబస్తు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ టీడీపీ కార్యకర్తలు. ఇరు వర్గాల పరస్పర దాడులతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో సైబర్ మోసం. పోలీసులమని చెప్పి కూతురికి యాక్సిడెంట్ పేరుతో బురిడి. మహిళా ఉద్యోగి నుంచి 30,000 కాజేసిన కేటుగాళ్లు. రంగారెడ్డి అత్తాపూర్ రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం. డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. స్కూలు బస్సు సీజ్. వెంటిలేటర్పైనే హారికకు కొనసాగుతున్న చికిత్స. అనంతపురం జిల్లా గుత్తిలో అర్ధరాత్రి భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. ప్రభుత్వ బాలుర వసతిగృహం, ఆసుపత్రిలోకి చేరిన వర్షపు నీరు. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. నేడు జమ్మూ కాశ్మీర్కు రాహుల్, ఖర్గే పార్టీ నేతలతో సమావేశం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా కిషన్ రెడ్డి, రామ్ మాధవ్. ప్రకటన విడుదల చేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్. అక్టోబర్ 1న ఎన్నికలు, 4న ఫలితాలు. ముప్పై 32 నాటి అత్యాచార కేసులో మరో 6గురికి యావజ్జీవ శిక్ష. 1992లో అజ్మీర్లో 100 మంది బాలికలను రేప్ చేసిన ముఠా. చిన్నారులతో స్నేహం చేసి అశ్లీల ఫోటోలు తీసి బెదిరింపులు. కేసులో మొత్తం 18 మంది నిందితులు. మహారాష్ట్రలోని థానేలో ఘోరం. 2 డ్రైవర్ల మధ్య వాగ్వాదం, ఘర్షణ. కారుతో బీభత్సం సృష్టించిన డ్రైవర్, 7గురికి తీవ్ర గాయాలు. ప్రధాని ఉక్రెయిన్ పర్యటనకు సర్వం సిద్ధం. ఈ నెల 23న ఉక్రెయిన్లో మోడీ పర్యటన. కీవ్లో జెలెన్స్కీతో భేటీ కానున్న పీఎం. రైలులో ప్రయాణించి కీవ్ చేరుకోనున్న నరేంద్ర మోడీ. జపాన్లోని హుక్కైడో ఎయిర్పోర్ట్లో కత్తెరలు మిస్సింగ్. 36 విమానాలు రద్దు. మరో 200 విమానాలు ఆలస్యం. మంకీపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన. ఇది కరోనా వంటిది కాదన్న WHO. నియంత్రించవచ్చని వెల్లడి. నిర్మూలనకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సూచన. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,590. 24 క్యారెట్ల 10 గ్రాముల పొత్తిడి 72,640. కిలో వెండి 92,100. బీసీసీఐకి భారీగా ఆదాయం. 2023 ఐపీఎల్ సీజన్లో 5,120 కోట్ల ఆదాయం. గత ఏడాది మొత్తం రాబడి 11,769 కోట్లు. 2022తో పోలిస్తే 78% ఎక్కువ.